హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ ఫ్రెండ్స్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తనుజాకి 30% ఓట్లు పోలవగా మన పవన్ కళ్యాణ్కి వచ్చేసి 32%తో ఈరోజు ఇప్పటి వరకు ఉన్న పోలింగ్ ఫ్రెండ్స్. 32%తో ఫస్ట్ స్థానంలో కళ్యాణ్ ఉండు, 30%తో సెకండ్ స్థానంలో ఉండి 1% తేడా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ వాళ్ళు ఈక్వల్ కావడానికో లేకపోతే తనుజ ఆయన్ని అధిగమించడానికి కళ్యాణ్ అధిగమించడానికో అవకాశం ఉండేది. కానీ ఇక్కడ 2% తేడా ఉందంటే ఈ వీక్ వరకు కూడా కళ్యాణే టాప్లో ఉండడానికి అవకాశాలు 100% ఉన్నాయి. 2% దాటాలంటే చాలా కష్టపడాలి, ఏదో ఒకటి జరగాలి కళ్యాణ్ మీద. కళ్యాణ్ ఏదో ఒక తప్పుడు పని ఏదో ఒకటి చేస్తే తప్ప తనుజ ముందుకు రాదు. అసలు తనుజ ఓటింగ్ ఎందుకు తగ్గడానికి గల కారణం ఏంది, తనుజ ఓట్లు ఈ విధంగా తగ్గడానికి గల కారణం ఏంది అని తెలుసుకోవాలంటే మొదటగా సండే రోజు పవన్ సాయి హౌస్లోకి రావడం. అప్పటి వరకు తనుజ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియదు. అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ అందరికీ తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ అభిమానులకి చాలా వరకు తనుజ అంటే మా ఇంటి పిల్ల, మా ఆడబిడ్డ, మా కూతురు లేకపోతే మా చెల్లెలు అక్కలాగా చూసుకోరు. అప్పటిదాకా తనుజ ఏంది అనేది ఎవరికీ తెలియదు. మొదట ఈమె కన్నడ దాంట్లో ట్రై చేసింది టీవీ సీరియల్లో, అక్కడ ఛాన్సులు రాలే. అంతేకాకుండా కన్నడ ఇండస్ట్రీలో పేమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పేమెంట్స్ కన్నడ ఇండస్ట్రీలో ఉండవు. అయితే ఆమె ఏం చేసింది, ఒకసారి తెలుగు ట్రై చేద్దామని వచ్చినప్పుడు ఆమె ఫ్రెష్నెస్ చూసి, ఫేస్లో క్యూట్నెస్ చూసి ఆ ముద్దమందారం సీరియల్ డైరెక్టర్ ఆమెకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సీరియల్ జరిగేటప్పుడు పవన్ సాయికి ఆల్రెడీ ఇంతకుముందు మధుమతి అన్న అమ్మాయితో లవ్ మ్యారేజ్ అంట, వాళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ అంట, ఇద్దరిది లవ్ మ్యారేజ్ అయిపోయింది. అయితే ఈ ముద్దమందారం సీరియల్ అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసేటప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కలవడం, ఇద్దరి మధ్యలో అనుబంధం ఏర్పడడం జరగడం జరిగింది. దీంతో పవన్ సాయి తన భార్యకి ఆయనకి మధ్య డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. అయితే అది తనుజ వల్ల వచ్చిందని మధుమతి అనుకొని ఇంట్లో గొడవలు స్టార్ట్ కావడం జరిగిందని వార్త. అది ఎంతవరకు నిజం అనేది మనకు కరెక్ట్గా తెలియదు ఫ్రెండ్స్. ఇదైతే అప్పుడు న్యూస్ ఇది. ఎందుకంటే పవన్ సాయికి భార్యకి బాగా గొడవలు అవుతున్నాయి తనుజ వల్లే. అయితే దీనికి అనుసరణగా తనుజ కూడా మన తెలుగు ఇండస్ట్రీని వదిలిపెట్టి కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది మ్యాక్సిమం. ఎందుకంటే ఆమె మీద ఇవన్నీ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆమె వెళ్ళిపోయింది అక్కడికి. తర్వాత పవన్ సాయి భార్యకి విడాకులు కావడం జరిగింది. అయితే పవన్ సాయి ఒక ట్వీట్లు పెట్టుకుంటూ నేను నా భార్య అండర్స్టాండింగ్ మధ్యలో ఇద్దరం కలిసి అనుకూలంగా విడిపోతున్నాం తప్ప వేరే విధంగా లేదని చెప్పి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది పవన్ సాయి. అంటే అప్పటి వరకు బిగ్ బాస్ అభిమానులకి తనుజ పర్సనల్ లైఫ్ గురించి తెలియదు ఎవరికి. ఈ పవన్ సాయి ఎప్పుడైతే ఎంటర్ అయిండో మన సండే రోజు, అంటే అందరూ అనుకుంటారు కదా ఇప్పుడు తనుజ చూజ్ చేసుకున్న పర్సన్ ఎట్లాంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళు ఏంది యూట్యూబ్లో వాటిలో వెతకడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే పవన్ సాయి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, అంతేకాకుండా తనుజ కోసం ఆ భార్యకి విడాకులు ఇచ్చారు అనే విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో ఏం చేస్తున్నారు, అరే తనుజ ఏంది పెళ్ళైన వ్యక్తితో ఇట్లా చేయడం ఏంది, ఏమో వల్ల విడిపోయిర్రా అని చెప్పి ఒక నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయింది. దీనివల్ల ఏమైంది, తనుజకి నాకు కూడా కామెంట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. నాకు కూడా కామెంట్స్ ఈ విధంగానే వచ్చినాయి. కామెంట్ సెక్షన్లో చూడవచ్చు. తనుజని నేను ఎంతో ఇష్టపడ్డా మా ఇంటి ఆడబిడ్డగా, కానీ ఇలా చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదని ఒక వ్యక్తి కామెంట్ పెట్టిండు. నేను ఇప్పటి నుంచి తనుజకి సపోర్ట్ చేయను, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానని కామెంట్ పెట్టడం జరిగింది. అయితే కొంతమంది అభిమానులు ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ సాయి అంటే ఒక ఫ్రెండ్ అనుకుంటున్నారు తనుజకి ఫ్రెండ్ కాదు ఫ్రెండ్స్. ఇది ఓపెన్గా చెప్పడం జరిగింది పవన్ సాయి నిన్న. పవన్ సాయి అది నా పిల్ల, నాన్నగారు తనుజని మంచిగా చూసుకోండి బయటకు వచ్చేదాకా అని చెప్పడం కూడా జరిగింది. ఆల్రెడీ తనుజ కూడా ఇట్లా లవ్ గుర్తు కూడా చూపించడం జరిగింది, కానీ అది కట్ చేయడం జరిగింది. మీకు 24 అవర్స్లో చూపిస్తారు అది.
ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టడం కూడా జరిగింది. తనుజ మధ్య పవన్ సాయి మధ్య బాండింగ్ ఉంది, వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఓట్లు అనేవి తనుజకి తగ్గడం స్టార్ట్ అయింది. అంటే ఆమె మీద ఒక సదుభిప్రాయం పోయి ఒక అభిప్రాయం రావడం జనాలకు స్టార్ట్ అయింది. అయితే కళ్యాణ్కి అంతకంటే ముందు నెగిటివ్ ఉండేది. అంటే హౌస్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఈయన అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిల ఎమ్మటి తిరుగుతాడు, అది ఇది అని అన్నారు. ఇప్పుడు శ్రీజ ఎమ్మటి ఉండేది, తర్వాత హరిత ఎమ్మటి ఉండేది, వీళ్ళిద్దరి మధ్యలో తిరిగేది. శ్రీజ నెలకి 2 లక్షలు సంపాదిస్తుంది, ఆమె ఒక పెద్ద జాబ్ చేస్తుంది. హరిత అన్నమా డాక్టర్. వీళ్ళిద్దరికీ కళ్యాణ్ పట్టుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదా ఈయన ఏ ఉద్దేశంతో పెట్టుకుంటుండు, ఏ ఉద్దేశంతో అంటే అప్పుడు వాళ్ళు ప్రతిఘటించరా, వాళ్ళు ఆయన మీద తిరగబడరా, అడగరా? ఆయన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది వాళ్ళు అంత చదువుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే కళ్యాణ్కి ఆ ఉద్దేశం లేదు, ఎంతసేపటికి ఫ్రెండ్స్ లేకపోతే సోదరి అనుకుంటుండు, శ్రీజాని చెల్లెలాగా భావిస్తుండు, ఒక సొంత చెల్లెలు ఏ విధంగా భావిస్తుండో శ్రీజాని ఆ విధంగా భావిస్తుండు. అందుకోసం శ్రీజ వచ్చినప్పుడు ఎవరి దగ్గర ఉండడు, శ్రీజ దగ్గరనే ఉంటాడు చూడండి. తర్వాత హరితని కూడా ఆమెను కూడా డాక్టర్ని కూడా ఒక సిస్టర్లా భావించాడు. ఫస్ట్ ఉట్టి అట్లా ఇట్లా అన్నాడు, కానీ ఆమె కూడా నాకు బ్రదర్లా నేను చూస్తా, నేను ఎవరిని ఇట్లా లవర్ బాండింగ్ పెట్టుకోనా అని మనకు ఫస్ట్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరితో ఒక సిస్టర్ బాండింగే ఉంది తప్ప, ఫ్రెండ్స్ బాండింగ్ సిస్టర్ బాండింగ్ ఉంది తప్ప వేరే బాండింగ్ లేదు. కానీ ఆయన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరిగింది బయట. తర్వాత నేను కూడా అనుకున్నా కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్నని పట్టించుకోరు, బయట వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని చిన్న చూపు చూస్తూనే అనుకున్నా. ఎప్పుడైతే సండే షోలో వాళ్ళ నాన్న వచ్చి కళ్యాణ్ తండ్రి నేను అని పేరు చెప్పడం కంటే నా కొడుకు కళ్యాణ్ తండ్రి ఇట్లా కళ్యాణ్ నా కొడుకు అని చెప్పుకోవడం ఇప్పుడు నాకు గర్వంగా ఉందని చెప్పడం ప్రేక్షకులకు వెళ్ళిపోయింది. అంతేకాకుండా కళ్యాణ్ అనే వ్యక్తి తనుజని ఫస్ట్ కాంచి లవ్ చేసుకుంటూ, అంటే కొద్దిగా ఆమెను లవ్ చేస్తుండా లేదనేది సెకండ్ విషయం. తనుజని లవ్ చేసి అంటే ఆ ఫీలింగ్ ఆయనకు వచ్చింది. ఎప్పుడైతే పవన్ సాయి వచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో ఆయన బాధను చూడొచ్చు మనం, ఆయన ఎంత బాధపడుతుండు ఏందనేది జనాలు కూడా ఇది గమనించారు. అరే కళ్యాణ్ లాంటి వ్యక్తిని చేసుకోవచ్చు కదా, పవన్ సాయి పెళ్ళైన వ్యక్తితో ఏంది అన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా కళ్యాణ్కి ఓట్లు పెరగడం స్టార్ట్ అయింది, తనుజకి ఓట్లు తగ్గడం స్టార్ట్ అయింది. ఇప్పుడు తనుజ ఓటింగ్ అనేది చాలా తగ్గిపోయింది, 2% తేడా ఉందంటే విన్నర్ ఎవరైనా కావచ్చు. కానీ ఈ వీక్ వరకు మాత్రం ఫస్ట్ స్థానంలో మాత్రం కళ్యాణే ఉంటాడు, అది 100% గ్యారంటీ. అయితే వీళ్ళిద్దరి మధ్య దరిదాపులో కూడా ఎవరు లేరు. ఇమానియల్ వచ్చేసి 9%తో ఉండు, భరణి గారు వచ్చేసి 8%తో ఉండు, డీమాన్ పవన్ వచ్చేసి 7%తో ఉండు, తర్వాత సంజన 6%, తర్వాత దివ్య 5%తో, సుమన్ దివ్య ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అంటే సుమన్ అయినా ఎలిమినేట్ కావచ్చు ఈ వీక్, దివ్య అయినా ఎలిమినేట్ కావచ్చు. 100% అయితే మ్యాక్సిమం ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన దివ్యనే హౌస్ నుంచి పంపించవచ్చు. ఎందుకంటే పోయిన సండే ఆమె సేవ్ కావడం జరిగింది. పోయిన సండే నేను ఆల్రెడీ ఆమె గురించి చెప్పా ఫ్రెండ్స్, ఆమె ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది, కానీ ఆమె కాలేదు. ఈ వారం మాత్రం 100% దివ్య కావాలి, లేకపోతే మన ఈయన కావాలి, సుమన్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే సంజన గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు, కానీ మ్యాక్సిమం సుమన్కి దివ్య మధ్యనే ఉంది పోటీ. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఈక్వల్గా ఓట్లు వస్తున్నాయి, ఒక 1% మాత్రం సుమన్ పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.